హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి నేవల్ డాక్ యార్డ్ ముంబై ఏదైతే ఉందో 327 గ్రూప్ సి వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 12th March 2025 స్టార్ట్ అయింది. ఇంకా 1st April 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లికేషన్ అనమాట. ఇక్కడ మనకి టోటల్గా 6 స్టెప్స్ అయితే ఇచ్చారనమాట అప్లై చేసుకునే దానికి. మొదటైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి ఇయర్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకి 18 to 25 ఇయర్స్ అనమాట. అలాగే ఇది మన 1st April 2025కి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా SC/ST వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఇంకా OBC వాళ్ళకి సంబంధించి 28 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, అలాగే ఫోన్ నెంబర్ అనమాట. మీకు 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఒకటి క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సెకండ్ టైం క్యాప్చా ఎంటర్ చేయాలి. గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడికి OTP అయితే వస్తుంది, ఎంటర్ చేసి సబ్మిట్ అవ్వాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 4 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. మొదట పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అవుట్ చేయాలి, అడిషనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అవి సెలెక్ట్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. ఇక పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క నేమ్, జనరల్గా మీ నేమ్ గివెన్ బై యువర్ పేరెంట్స్, మీ యొక్క నేమ్, మీ యొక్క సర్నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ రాసుకోవాలన్నమాట, ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏదైతే ఉందో అది కనుక మీ యొక్క బర్త్ సర్టిఫికేట్తో కనుక మ్యాచ్ అవుతూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. లేదంటే మీకు అసలు బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ మీరు ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ నాట్ అవైలబుల్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు బర్త్ సర్టిఫికేట్ ఉండి దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్తో కనుక మ్యాచ్ అవుతూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. మ్యాచ్ అవ్వకపోతే అసలు మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే నో అయితే ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ నాట్ అవైలబుల్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, వీడోరా, సెపరేటెడా సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క స్టేట్ ఆఫ్ ఆరిజిన్ అనమాట, అంటే డొమిసైల్, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ నేమ్ ఎప్పుడైనా కనుక మార్చుకుందారని అడుగుతున్నారనమాట, అంటే 10th క్లాస్ తర్వాత ఎప్పుడైనా మార్చుకుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, ఒకటైతే సరిపోతుంది. పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నది అనేది మనకి విజిబుల్ మార్క్స్ అనమాట, ఎంటర్ చేసుకోవాలి. ఒక 10th మెమోస్ ప్రకారం ఒకవేళ ఆ యొక్క మోల్స్ ఇప్పుడు లేకపోతే కనుక ఏవైతే విజిబుల్ అవుతున్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్ టిక్ ఆన్ చేయాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్ టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా ప్రెజెంట్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా, స్ట్రీట్, సిటీ, అలాగే యొక్క స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అన్నీ కూడా మీ అడ్రస్ కంప్లీట్గా ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మీరు కమ్యూనికేషన్ కోసం ఏ అడ్రస్ని ప్రిఫర్ చేస్తారని అడుగుతున్నారు అనమాట. సో పర్మనెంట్ అడ్రస్సా లేకపోతే ఈ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్సా. సో ఇక్కడ మనకి ప్రజెంట్ అడ్రస్, ఈ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అన్నీ కూడాను పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం మీరు ఏ అడ్రస్ ఉపయోగించుకుంటే అదే అనమాట. సపోజ్ ప్రజెంట్ అడ్రస్ కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు, లేకపోతే పర్మనెంట్ అడ్రస్కి మీకు అన్నీ కూడాను కమ్యూనికేషన్ రావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ ఉంది, దీన్ని మీ క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అడిషనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనే ట్యాబ్లో అయితే ఇక్కడ మనం ఉన్నాం అనమాట. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటంటే జనరల్, OBC, NCL, ఇంకా SCనా, STనా, EWS. సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు SC/ST, EWS కానీ ఇంకా OBC కనుక ఇస్తే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీకు కమ్యూనిటీ నేమ్ అనమాట, క్యాస్ట్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు ఇష్యూ చేశారనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట.
అట్లాగే కేటగిరీ సర్టిఫికెట్ యొక్క నెంబర్ అనమాట, నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఒక కేటగిరీ సర్టిఫికెట్ ఎప్పుడు ఇష్యూ చేశారు, ఇక్కడ మనకి ఓబీసీ కానీ అలాగే ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకున్నది లేదంటే రెన్యువల్ అయి ఉన్నది అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే దానికి ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి 1st ఏప్రిల్ నుంచి మనకి మార్చి 31 వరకు మనకి అది వ్యాలిడ్లో ఉంటుంది అనమాట. సో ఆ డేట్స్ మధ్య ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్ కావాలన్నమాట. సో ఆ డేట్స్లో ఉందని చెప్పేసి మనం ఇక్కడ ఆ యొక్క డేట్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే తీసుకున్నారో అది ఆ డేట్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా స్టేట్ ఫ్రమ్ విచ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్, అది మీరు ఏ స్టేట్లో అయితే తీసుకున్నారు కేటగిరీ సర్టిఫికేట్ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఆర్యుఎన్ఏ ఎక్స్ అగ్నివీర్ అయితే కనుక మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. వెదర్ ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కనుక ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం ఇక్కడ 10th క్లాస్ అడుగుతున్నారనమాట. ఈ 10th క్లాస్ మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ లేకపోతే స్టేట్ బోర్డా ఏంటి అనేది ఆ బోర్డు నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరంలో 10th పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్ ఎంత, ఇంకా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. గ్రేడ్ ఇక్కడ అడగలేదు, సో మార్క్స్లోకి మార్చుకొని ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇంకా 10th సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా 10th క్లాస్ సర్టిఫికేట్ డేట్ అనమాట, ఆ సర్టిఫికేట్లో ఉంటుంది, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సేవ్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని అడుగుతున్నారు అనమాట. మనకి 4 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మీరు చూసుకుంటే కనుక సిరాంగ్ ఆఫ్ లస్కర్స్ 10th క్లాస్తో పాటు మీకు సిరాంగ్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఇంకా 2 years ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. లస్కర్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మీకు స్విమ్మింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఏదైనా సరే ఒక రిజిస్టర్డ్ వెసల్లో. అలాగే ఫైర్ మ్యాన్కి సంబంధించి కూడా 10th క్లాస్తో పాటు మీకు స్విమ్మింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీటెడ్ ప్రీ-సీ ట్రైనింగ్ కోర్స్ అవి కూడా ఉండాలన్నమాట, ఆ సర్టిఫికేట్ కూడా కావాలి. ఇంకా 2 పాస్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మీకు స్విమ్మింగ్ వస్తే సరిపోతుంది అనమాట. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఓన్లీ 10th క్లాస్ అయితే కనుక మీకు ఈ లాస్ట్ అంటే ఈ యొక్క 4th పోస్ట్ మాత్రమే మీకు స్విమ్మింగ్ వచ్చి 10th క్లాస్ పాస్ అయితే ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వీటికి కూడా మీకు సపోజ్ మీరు ఫైర్ మ్యాన్ కూడా అప్లై చేయాలనుకుంటే మీకు స్విమ్మింగ్ అయితే వచ్చి ఉండాలి, ప్రీ-సీ ట్రైనింగ్ కోర్స్ కూడా అయి ఉండాలన్నమాట, ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఉంటే కనుక ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెట్టుకుంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోండి. నేమ్ అక్కడ మనం నేమ్ ఆఫ్ ద మెరైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మరి ఏదైతే ఈ యొక్క మెరైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేశారో ఆ సర్టిఫికేట్ కోర్సు, ఆ ఎంటీఏ నెంబరు, ఎంటీఏ రోల్ నెంబరు, ఇంకా కూడా ప్రీ-సీ కోర్సు ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారో ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంత, ఆ సర్టిఫికేట్ డేట్ ఏంది అన్నీ మెన్షన్ చేయాలన్నమాట. సో మీ దగ్గర అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఇవి అప్లై చేయాలి. లస్కర్కి సంబంధించి కూడా మనం ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, ఆ యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. లస్కర్ రిజిస్టర్డ్ వెసల్ నేము, లస్కర్ వెసల్ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇది కూడా అంతే. దీనికి కూడా మనకి సిరాంగ్ లస్కర్కి సంబంధించి కూడాను ఆ సర్టిఫికేట్ నెంబర్ కావాలి, డేట్ కావాలి, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఇదైతే ఎంటర్ అయితే చేసుకోవాలి, సేవ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజర్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అంటే ఫోటో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఫోటో వచ్చేసరికి మనకి 3.5 x 4.5 cm జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య ఉండాలన్నమాట. సిగ్నేచర్ కూడా మనకి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి 50 to 100 KB మధ్య, అది కూడా జేపీజీ ఫార్మేట్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా అందరూ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీరు 10th క్లాస్ సర్టిఫికెట్ లేదంటే బర్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు ఐడి అక్కడ నెంబర్ ఇచ్చాం కదా, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ కానీ సర్టిఫికెట్ కానీ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే కేటగిరీ సర్టిఫికెట్ అనమాట ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా అప్లోడ్ చేయాలి. అలాగే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డిఓపిటీతో మీరు షేర్ చేయాలనుకుంటుంది, మీకు కన్సెంట్ అడుగుతున్నారు అనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. సో మీకు జాబ్ వచ్చిందా లేదా ఏంటి అనే దానికోసం వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటారు, దానికోసం ఎస్ అయితే పెట్టుకోవచ్చు. డిక్లరేషన్ ఎస్ అనాలి. ఇక్కడ మనం
సేవ్ అండ్ కంటిన్యూ ఫర్ ఫైనల్ సబ్మిషన్ అనమాట. దీని మీద క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫీజు అయితే లేదు ఎవరికి కూడాను.